బుద్ధుని ద్వారా కానీ అంబేద్కర్ ద్వారా కానీ ఈ దేశంలో ఇంకా అనేక సంఘ సంస్కర్తల రూపంలో ఈ దేశంలో ముందుకు వచ్చినటువంటి అనేక సిద్ధాంతాలు కూడా చారిత్రకంగా ఈ దేశ పరిణామ క్రమాన్నంతా అభ్యుదయం వైపు మలుపు తిప్పడంలో అనేక పాత్రలు పోషించినాయి. అయితే ఈ రోజు మనం ఇవాళ దేశమంతా చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. మతపరంగా అయినా కులపరంగా అయినా ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లకుండా సంఖ్యలు వేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఈ దేశాన్ని పూర్తిగా వెనక్కి లాగుతున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా లేదా సామాజిక అవగాహన కలిగినటువంటి సామాజికవేత్తలుగా మనందరికీ ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఎక్కడైతే ఈ దేశంలో అంటే చాతుర్వర్ణ వ్యవస్థ తర్వాత కులం ఏర్పడ్డదో ఆ కులానికి చాలా గొప్ప అంటే పెద్ద స్థాయి కల్పించే విధంగా పనిచేసినటువంటి బ్రాహ్మణిజం ఏదైతే ఉందో అది వాళ్ళ మరొక్కసారి ఈ దేశం అన్ని రంగాల మీద పూర్తి స్థాయి పట్టు సంపాదించడానికి ఒక ఆక్రమణ పద్ధతిలో యుద్ధం చేస్తున్న స్థితిని మనం ఇవాళ దేశాల్లో ఎదుర్కొంటున్నాం. కాబట్టి సాంస్కృతిక పరంగా మనందరం కూడా పెద్ద అంటే ఈ దేశ స్వాతంత్ర పోరాటం ఎంత పెద్దగా అయితే జరిగిందో నా అభిప్రాయం అయితే నేను చాలా చోట్ల కూడా చెప్తున్నా, స్వాతంత్ర ఉద్యమం కంటే కూడా సామాజిక ఉద్యమాలు అనేక ఉద్యమాలు జరిగిన దానికంటే చాలా పెద్దగా ఎక్కువ దీర్ఘకాలం పాటు కూడా కొనసాగించాల్సినటువంటి ఒక సాంస్కృతిక పోరాటం ఇవాళ మన కర్తవ్యంగా మనందరం జరుగుతున్నాం. కాబట్టి బుద్ధుని లేదా గౌతమ బుద్ధుని, అంబేద్కర్ గుర్తు చేసుకునేటువంటి ఈ కార్యక్రమము మనందరినీ కూడా ఒక్కసారి మన మెదడులో ఏమైనా బూజు ఉంటే దాన్ని దులిపేసిన సందర్భంగా మనం దీన్ని భావించి ఈ సందర్భాన్ని నిజంగా మనం అందరం కూడా ఒక కర్తవ్య దీక్ష కోరుకునే విధంగా దీన్ని మార్చుకొని మనందరం కూడా ఈ భూపాలి మీద మన వంతుగా కర్తవ్యాన్ని మనం తీసుకెళ్లే కార్యక్రమాన్ని మనం కొనసాగించేందుకు ఈ సందర్భంగా మనం కోరుకోవాలని మీ అందరికీ నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చాలా అంటే ఇవాళ బుద్ధిజం కానీ తర్వాత అంబేద్కరిజం కానీ ఈ దేశంలో మార్క్సిజం కానీ ఇంకా మనం ఇందాక చెప్తున్నట్టుగా అనేక సిద్ధాంతాలు, అనేక ఆచరణలు బుద్ధుడు తన ఆచరణ ద్వారా ఈ దేశానికి చాలా బోధనలు చేసింది. అయితే దాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ గారు ప్రపంచాన్ని అధ్యయనం చేయడంతో పాటుగా ఈ దేశాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలో మార్క్స్ ఎట్లయితే ప్రపంచ స్థితిగతులను విశ్లేషించి చెప్పినారో భారతదేశ నిర్దిష్ట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కులం అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశము ఈ దేశాన్ని పూర్తిగా కాళ్లకు సంఖ్యలలాగా మాది వెనక్కి రాకెళ్తున్నటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఇక్కడి నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడానికి ఈ సిద్ధాంతాలన్నీ ఎట్లా ఉపయోగపడాలనే దాన్ని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. అయితే అంబేద్కర్ ఎంతైతే శ్రమ చేసి, ఎంతైతే కష్టపడి ప్రపంచాన్ని అంతా అధ్యయనం చేసి వాళ్ళ ఈ దేశానికి మార్గనిర్దేశం చేసిండు. ఆయనే అత్యంత గొప్ప గ్రంథాలు రాసిండు. అందులో ఒక గ్రంథంగా గల రాజ్యాంగం ఉంది. గ్రంథంగాలు ఆచరణాత్మకమైనటువంటి ఒక సిద్ధాంతం. కానీ ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి ఎక్కడికి వచ్చిందనంటే ఇవన్నీ కూడా ఇవాళ పూర్తి ప్రమాదంలో వెళ్తున్నాయి. అయితే చాలా సిద్ధాంతాలు ముఖ్యంగా బుద్ధిజం కానీ తర్వాత అంబేద్కరిజం కానీ లేదా ఈ దేశంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ ఇవన్నీ వాళ్ళ ఈ పరిపాలకుల దాడుల్లో ఓటమికి గురైతే అయినాయి కావచ్చు, ఓటమి గురి కావచ్చు. కానీ ఓటమి గురైనంత మాత్రాన వాటికి జీవం లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు కనబడుతున్నది వాళ్ళు ఏంటంటే ఈ మానవాళి సంతోషంగా ఉండాలి, సుశాంతితో ఉండాలంటే, నిజంగానే సమానత్వం ఏర్పడాలన్నా, శాంతి నెలకొనాలన్నా మన మూల సిద్ధాంతాలైనటువంటి మన దేశపు మూల సిద్ధాంతాలైనటువంటి బుద్ధుని బోధనలు ఇవాళ ఈ దేశానికి చాలా కీలకమైనవి.